హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వార్ రూమ్. నేను మీ బిఎస్. ప్రభుత్వం మారింది, తెలంగాణలో అన్నీ మారిపోతున్నాయి. ఈవెన్ ప్రభుత్వ అధికారిక చిహ్నాలు కూడా మారిపోయే పరిస్థితి. నిజంగా ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలా అధికారిక చిహ్నాలు, ఇట్లా రవాణాకు సంబంధించిన చిహ్నాలు, లేదంటే టీజీలు టీఎస్లుగా మారిపోవడాలు, ఇలాంటివన్నీ జరగాల అనేది ఒక ఆందోళన కలిగించే అంశం. అయితే మన అధికార చిహ్నంలోని చార్మినార్, అలాగే కాకతీయుల కళాతోరణం రాచరికానికి చిహ్నాలని, గులాంగిరికి, బానిసత్వానికి అవి ఒక చిహ్నాలని మన మాననీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. దీన్ని మరి అందరూ చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరి కాంగ్రెస్లోని వాళ్ళు మాత్రం సమర్థిస్తున్నారు. ఇది నిజంగానే బానిసత్వానికి చిహ్నాలా? అంటే గంగా జమున తహజీబ్లా సాగిపోతున్న హిందూ ముస్లిం మైత్రిని, అందులో ప్రత్యేకగా కనబడుతున్న చార్మినార్, కాకతీయుల కళాతోరణం అది రాజరికానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. మరి దీనికి సమాధానం వెతికే ప్రయత్నంలో ఈరోజు మన స్టూడియోలోకి ప్రముఖులను ఆహ్వానించాం. ముఖ్యంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వేద రజనీ సాయిచంద్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ ఉన్నారు. అట్లాగే నల్గొండ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అట్లాగే అసలు తెలంగాణ తల్లి అనే దానికి ఒక రూపాన్ని ఇచ్చిన పస్నూరి దయాకర్ గారు, మాన్య ఎంపీ గారు కూడా లైన్లో ఉన్నారు. మరి వీళ్ళందరూ చర్చను కొనసాగించే ముందు లింగం యాదవ్ గారు మీతో మొదలు పెడదాం. సో మీరు ఉద్యమంలో ఉన్నారు, మీకు తెలుసు ఇది దాని చరిత్ర, తెలంగాణ తల్లి ఆవిర్భవించిన విధానం. అంటే ఆంధ్రులు తెలంగాణ చాలా పేద ప్రాంతం, మీరు మనగడ సాగించలేరు, మీరు చాలా నిరుపేదలు, దౌర్భాగ్యులు అనే భాష వాడినప్పుడు లేదు తెలంగాణ తల్లి కూడా రిచ్గా ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో రూపొందించింది తెలంగాణ తల్లి. నాకు తెలిసినంత వరకు నేను ఉద్యమంలో ఉన్నా కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అగత్యం, అవసరం ఏం వచ్చింది అనుకుంటున్నారు? ముందుగా టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం. డెఫినెట్గా అండి, తెలంగాణ అంటేనే ఆ రోజు సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో మెజార్టీ వర్గాలైనటువంటి ప్రజలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, పేద ప్రజల వర్గాలు. సో తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ చిహ్నాలైనా లేదా ఇంకెక్కడైనా ప్రతిబింబించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహమైనా లేదా చిహ్నాలైనా కూడా తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాలు అక్కడ ప్రతిబింబించాలంటున్నావు. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ మీరు ఒకసారి గమనిస్తే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం అంటూ, తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు విగ్రహాలు ఎక్కడండి? తెలంగాణ ఏ తల్లిలో ఆ విధంగా అంతా ఇప్పుడు కవితని ఎక్కడో ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు గడీలల్లో కూర్చొని చేసినటువంటి పాలన గతంలో ఉంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. మేము గవర్నమెంట్ వచ్చిన ఇమ్మీడియట్గానే మీరు చూసి ఉంటారు, గతంలో సెక్రటరియట్ నుంచి ఎక్కడైనా పాలన జరిగిందండి? ప్రజాస్వామ్యం అంటే అర్థం ఎక్కడ జరగాలండి? ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? పాలనలో నిర్ణయాలు ఎక్కడి నుంచి తీసుకోవాలండి? సెక్రటరియట్లో ఎక్కడైనా నిర్ణయాలు తీసుకున్నారా? అసలు గడీల పాలనకి ఎవరికైనా ఎంట్రీ ఉండేనా గతంలో? ఇవాళ మా గవర్నమెంట్ రాగానే మేము యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తొందరలోనే ప్రజలకు యాక్సెస్లో ప్రభుత్వం ఉంటుంది, ప్రజలు నేరుగా ప్రభుత్వాది నేతలను కలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలను, బాధలు, విన్నవులు అన్ని తెలుసుకోవచ్చు. అందుకే మేము ఆ గడీల పాలన, గతంలో ఉన్నటువంటి ఆ గడీల బంగ్లాకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాపాలన బిల్డింగ్ అని పెట్టాము. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగలండి, మీరు కూడా చూస్తున్నారు. ఇవాళ స్వేచ్ఛగా ప్రజలు కలుసుకుంటున్నారు. నీకు ఉదాహరణ చెప్తా. నేను ఈ మధ్యలో సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు ప్రజలు ఆనందాన్ని వెల్లివిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎవరికి కూడా అక్కడ యాక్సెస్ లేదు. మీరు చరిత్ర కూర్చుంటే ఒకసారి చరిత్రను గుర్తు చేసుకోండి. గతంలో హిట్లర్, ముస్సోలిని వాళ్ళు ప్రభుత్వాలు నేతాలు ఉన్నప్పుడు, ప్రభుత్వాన్ని దించేసినప్పుడు ప్రజలు ఏ విధంగా ఆనందపడిరో, ఈ రోజు కేసీఆర్ని గద్దదించినప్పుడు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ విధంగా ఆనందాలు, హర్షకేతలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే మేము ఇవాళ పాలనలో ఏమి చేసినా కూడా తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు, తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు
అనుగుణంగానే ఇవాళ నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో తప్పేముందండి? ఇవాళ దాంట్లో తప్పేముందండి? ఇవి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం, ప్రజల నిర్ణయాలు ఉంటాయి అంత తప్ప ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఇవాళ ఒక నైట్ కూర్చొని ఇవే తెలంగాణ తల్లి ఇట్లుండాలి లేకపోతే ఇది ఈ విధంగా ఉండాలని అట్లా కాదు కదా. ఏదైనా మెజార్టీ ప్రజల వర్గాల అభిప్రాయం ప్రేమ నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో తప్పే ఉంది. ఇది డెమోక్రసీ. ఇదే నియంతృత్వం, రాజరికం, మోనార్కీ కాదు కదా. ఒకరు ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలించడానికి, నేను చెప్పిందే వేదం అనడానికి. ఇవాళ ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి అదే చెప్తున్నాడు. ఎస్, మేము ప్రజల ఒపీనియన్ తీసుకుంటాము. ప్రజలు ఏదైతే మెజార్టీ ప్రజలు అనుగుణంగా ఏ నిర్ణయం చేస్తారో దానికి అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో తప్పంటే ఎట్లండి? రైట్ రజనీ గారు మీరు చెప్పండి. నిజంగానైనా తెలంగాణ తల్లి ఒక అధికార దర్పానికి, రాజరికానికి ఒక దొరసాని లాగా ఉంది అనే ఫీలింగ్ వస్తుందా? లింగం గారు మాట్లాడింది చూస్తే నాకు దృష్టిని బట్టి కనిపిస్తుంది, సృష్టిని విన్నాను అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఆ పాట గుర్తుకొస్తుందండి. అంటే కాంగ్రెస్ పార్టీ లేకుంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ దృష్టికోణం ఎట్లుంది, తెలంగాణ ప్రజల దృష్టికోణం కాదు అది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల దృష్టికోణం అది. ఈ రోజు కేసీఆర్ గారు ఇక్కడ కూర్చొని లేకపోతే ఒక్కరే నిర్ణయించి చేసిన నిర్ణయం కాదు అది. తెలంగాణ యావత్ తెలంగాణ సమాజము తెలంగాణ ఉద్యమ సమయంలో అరే మనకు జరిగిన అన్యాయం ఏంటి, మనం కోల్పోతున్నాం, మన తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతున్నాము. జయశంకర్ సార్ గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, తెలంగాణలో ఒకవేళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మనం కోలుకోవచ్చు, రాజకీయంగా దెబ్బతింటే సరిదిద్దుకోవచ్చు, కానీ సాంస్కృతికంగా గనక మనం గనక దెబ్బతిన్నా, లేకపోతే సాంస్కృతికంగా గనక మన నిర్మాణాలు లేకపోతే ఇంకే రకంగానైనా మనం దెబ్బతింటే, ఆ అస్తిత్వం గనక దెబ్బతింటే మన జాతి భవిష్యత్ అనేది కోల్పోతుంది. అంటే సాంస్కృతికం అనేది మన తెలంగాణ చిహ్నాలైనటువంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు కాకతీయుల చరిత్రలు తెలుసుకోండి. కాకతీయుల తోరణానికి ఉన్న ఏదైతే కాకతీయుల తోరణాన్ని గమనిస్తే మనము హంసలు ఉంటాయి. హంసలు దేనికి? పారదర్శకతకు నిదర్శనం. ఏదైనా పరిపాలనలో హంస నీటిని నీటిగా, వాటర్ని వాటర్గా చేర్చగలిగే అది ఒక పారదర్శకత హంస చేస్తుంది. పరిపాలన కూడా అదే రకంగా ఉండాలని చెప్పేసి ఈవెన్ దాంట్లో ఉన్న సింహాలు రాజసానికి అని చెప్పేసి ఒక్కటని కాదండి. ఈరోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారని మాట్లాడడం కాదు, ఈ ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు అంటే ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ఒక కక్షపూరితమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రాంత అభిప్రాయాలను, ప్రజల నిర్ణయాలను అనేది మీరు పక్కకు నెట్టేసి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు. అది తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరూ ఆకాంక్షించింది, కావాలని కోరుకున్నది. ఈ రోజు మీరు అంటున్నారు సబ్బండ వర్గాలు. అవును, సబ్బండ వర్గాల ప్రజలు, దళితులు, బహుజనులు వాళ్ళు ఎప్పుడు అణగారిన వర్గాలు ఎప్పుడు ఎటువంటి గద్వాలు, పోచంపల్లి లాంటి చీరలు ధరించొద్దా అండి? ధరించే దిశగా వాళ్ళ బ్రతుకులు ఉండొద్దా? ఒకటి. రెండవది, ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే సౌమ్యంగా, నిర్మలంగా, ఒక దేవతామూర్తి విగ్రహంగా తెలంగాణ ప్రజలు ఎంత సౌమ్యులో అంత పోరాట ప్రతిమ కలిగిన వాళ్ళు కూడా అదే సౌమ్యమైన ప్రతిరూపాన్ని ప్రతిబింబించి, అది కేసీఆర్ గారు ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు, యావత్ తెలంగాణ మొత్తం దాన్ని ఆహ్వానించింది, కావాలని చెప్పి ఆమోదించింది, కోరుకున్నది. ఆ సందర్భంలో మనము ఏదైతే ఆంధ్ర పాలన వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అంటే ఉద్యమం ఎత్తుకున్న సందర్భంలో మన తెలంగాణ తల్లికి మన బతుకమ్మ వైభవాన్ని చాటేటట్టు మన ప్రాంతంలో ఏవైతే మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, లేదు కరీంనగర్ అటువంటి ఏరియాల్లో పండే జొన్న, మొక్కజొన్న లాంటి పంటలను గుర్తుగా చేసుకుంటూ, మన ప్రాంతంలో చేనేతను గుర్తు చేసుకుంటూ, గద్వాల్ లాంటి, పోచంపల్లి లాంటి చీరలను గుర్తు చేసుకుంటూ, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఉండే వెండి ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, అంటే మెట్టలు కావచ్చు, ఇలా మన ప్రాంత వైభవాన్ని, మా ప్రాంతానికి కూడా ఇంత చరిత్ర ఉంది, మా ప్రాంతానికి ఇంత వైభవం ఉంది, మేము హైదరాబాద్లో ఇప్పుడు చార్మినార్ లాంటి కట్టడాలకు ఉన్న వైభవం కూడా మీకు తెలిసిందే. అదేం రాచరికానికి గుర్తుగా కట్టలేదండి, ప్రజల గురించి, అప్పుడు వచ్చే కలరా వ్యాధి గురించి, దానికి ప్రజలను వాళ్ళని స్మరించుకుంటా, అంటే కలరా వ్యాధి వచ్చి చనిపోయిన మన అంటే మన తెలంగాణ బిడ్డల్ని స్మరించుకుంటూ కట్టింది కదా. అటువంటి వాటిని మీరు రాచరికపు గుర్తులు అని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు గోల్కొండలో జనవరి 26 ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తే అది రాచరికపు గుర్తు కాదా అండి? మరి గోల్కొండలో రేపు మోడీ గారు కూడా ఎర్రకోట మీద నుంచి ఎగిరడానికి వీల్లేదు, ఎందుకంటే అది కూడా అది వాళ్ళ మొగల్లో కట్టింది అనుకుంటా బహుశా, అంతేనా? వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ముందుగా బిఎస్ గారు మీకు, అలాగే ఆర్జీ ప్రేక్షకులకి, అలాగే ప్యానలిస్టులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా
ప్రభుత్వం వచ్చి ఇప్పుడు గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అవును. మనం కోరుకున్న తెలంగాణ ఒకసారి తెచ్చుకున్న తర్వాత మనం తెలంగాణలో ఉన్న ఏదైతే మన తెలంగాణ బిడ్డలు బాగుపడాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలని ఒక అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కొన్ని చిహ్నాలు తెచ్చారు. అది బాగానే ఉంది. ఇది ఏంటంటే మళ్ళీ ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఇంకో గవర్నమెంట్ పార్టీని బట్టి చిహ్నాలు మార్చుకుంటూ పోవడం కొంత అంటే నేనేమంటున్నా అంటే అస్తిత్వాన్ని కాపాడుకున్న చిహ్నాలు ఉంటే మనకు బాగానే ఉంటుంది. కానీ ఇది పక్కన పెట్టి ఇది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం జనాలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంత వాళ్ళకి మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో 400 పైన హామీలు, దాంట్లో ముఖ్యంగా 6 గ్యారెంటీలైన హామీలు అవి కంప్లీట్ చేయాలి. ఈ కంప్లీట్ చేసిన ఇదేం తొందర అంటే అవసరం ఇది ఎప్పుడు ఇమ్మీడియట్గా కావాలని ఇప్పుడు తెలంగాణ ఎప్పుడు తెచ్చుకోలే కదా, టైం తీసుకున్న తర్వాత ఈ 6 గ్యారెంటీలు ముందులో అమలు చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 45 రోజులు దగ్గర 50 రోజులు అవస్థ ఉంది. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదు. దాంట్లో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే తీసుకున్నారు. మొదటి దాంట్లో తీసుకున్నది బస్సు ప్రయాణం, ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన అక్కర్లేదు. రెండవది వైద్యం, ఉచిత వైద్యం, అది ఇన్సూరెన్స్ బీమా పథకం, దానికి కూడా డబ్బులు కట్టాల్సిన అక్కర్లేదు, డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్య మరి ఈ రైతు బంధు కొంతమందికి వేశారు, 2-3 ఎకరాల లోపల వాళ్ళకి వేశారు. మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు వాటర్ లేక, తర్వాత రైతు ఇది లేక మరి చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ 6 గ్యారెంటీలు ముందు అమలు చేసిన తర్వాత మరి ఇంకోటి యువత వెయిట్ చేస్తూ ఉన్నారు. 30 లక్షల మంది యువత ఇప్పుడు అంతకుముందు జాబుల కోసం ఇప్పుడు కానీ చాలామంది వెయిట్ చేస్తున్నారు లిటరల్గా. సో వాళ్ళకు ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. వాళ్ళకు కూడా కనీసం ఏదో ఒక తోడ్పాటు ఏదో ఒకటి కల్పించాలి కదా బతకడానికి. ఇప్పుడు అటేమో వాటర్ లేదు. ఇప్పుడు అటు చూస్తే సౌత్ తెలంగాణ సైడ్ కానీ ఇక్కడ కానీ మళ్ళీ కాళేశ్వరం కొంచెం వాటర్ తగ్గింది అక్కడ కూడా. సో ఇట్లా వాటర్ లేకుండా మరి రైతులకు కూడా రైతులు బాధపడుతున్నారు, ఇటు యువత బాధపడతా ఉన్నది. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ చీనాలు మార్చడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒకసారి గవర్నెన్స్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ పార్టీని బట్టి మార్చడం అనేది కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అది తెలంగాణ ప్రజలు కూడా కొంత యాక్సెప్ట్ చేయరు. సో దాంట్లో ఏది ముఖ్యమనేది అది చూసి చేయాలని మా భావన. డాక్టర్ మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం. ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ హామీ ఇచ్చారు, తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ కోసం ఆ రోజు కొట్లాడినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మరి 9.5 ఏళ్లుగా నీళ్ల పేరు మీద నిధుల పేరు మీద ఏం జరిగిందో తెలుసు. ప్రత్యేకించి నియామకాలు ఒక విద్యార్థి నాయకుడిగా మేమందరం కూడా దాదాపు ఒక టీఎస్పీఎస్ దేశ చరిత్రలోనే 14 పేపర్లు లీకేజ్ అయిన చరిత్ర గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ నిధులు ఏం జరిగినాయో తెలుసు. ఒక నిధుల పేరు మీద మొత్తం ఆంధ్ర కాంట్రాక్టులు పెట్టుబడిదారులకు దోచిపెట్టు. అదేవిధంగా ప్రత్యేకించి ఇవాళ నీళ్లకు ఆ రోజు తెలంగాణ ఎస్పెషల్లీ దక్షిణ తెలంగాణ బిడ్డగా ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా, కనీసం దక్షిణ తెలంగాణ నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి ఇవాళ ఎడారిగా మారుతుందంటే దానికి కారణం కేసీఆర్ అసమర్థత వల్ల, కేసీఆర్ చేతగానితనం వల్ల. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2015లో 16లో నేను ఒక చిన్న చెప్తున్నా. నేను చెప్తున్నా అంటే ఈ విధంగా తెలంగాణ చర్చ అది కాదు. దట్స్ వాట్ మిత్రుడు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. ఈ విధంగా దక్షిణ తెలంగాణని ఒక కనీసం SLBCలో 1 కిలోమీటర్ సొరంగం తొరన్నటువంటి వ్యక్తి ఈ కేసీఆర్ గతంలో. అందుకే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. లేదు అదే చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 కిలోమీటర్ల సొరంగం తవ్వితే మొత్తం 9.5 ఏళ్లుగా కనీసం 1 కిలోమీటర్ సొరంగం తవ్వాలి. మరి దీనికి కారణం ఎవరండి? మీకు ఉదాహరణ చెప్తా. KRMBలో 29 తెలంగాణలో కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా 69% ఉంటుంది. అకార్డింగ్ టు నీకు నదీ జలాల ప్రకారమైన బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమైన తెలంగాణకు 560 TMCలు రావాలి. మరి కేసీఆర్ ఆ రోజు ఎట్లా ఒప్పుకుండండి 299 TMCలకు, ఆంధ్రాకేమో 512 TMC. అంటే నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గత ప్రభుత్వం మొత్తం చేసింది కూడా అక్రమాలు అవినీతులు, దాన్ని బయటకు వస్తాయని ఇవాళ మళ్ళా కాళేశ్వరంలో అవినీతి బయటకు వస్తుందని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ. ఇదంతా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఇవి భారత రాజ్యాంగం ప్రకారమైనా కూడా అంతకుముందు గతంలో మినిస్టర్లు ఎక్కడైనా స్వేచ్ఛగా ఉన్నారా అండి? అంటే చర్చ ఇది కాదు. ఏమనుకో చర్చ ఇది కాదు. మీకు మీ నాకు అర్థమవుతుంది. చెప్పాడు మిత్రుడు చెప్పాడు కాబట్టి నేను దాని సమాధానం చెప్తున్నా. చిహ్నాలు అదే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అభివృద్ధి గురించి దాని గురించి నేను చెప్తున్నా. కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు వచ్చింది.
ముందు గ్యారంటీలు అమలు చేయి. డెఫినెట్ కూడా అమలు చేస్తున్నాం మేము. గవర్నమెంట్ వచ్చిన 2 రోజుల్లోనే 48 hours లోపే 2 గ్యారంటీలు అమలు చేసినాం. సబ్జెక్ట్ కరెక్షన్ అది గ్యారంటీలు అమలు చేయలేదు. 2 అంశాలు మాత్రమే కంప్లీట్ గ్యారంటీలో మీ పార్ట్ 2 అంశాలు 6 గ్యారంటీ ఎట్లా అంటారండి మీరు? గ్యారంటీలో మేనిఫెస్టో కమిటీ మీరు దాంట్లో ఉన్నారు 6 గ్యారంటీ ఎట్లా అంటారు? 2 అంశాలు మాత్రమే అంశాలనే అమలు చెప్పండి చెప్పండి. మీరు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి ఏమన్నారంటే, నేను కేసీఆర్ కు సంబంధించిన మొత్తం మార్చేస్తాను, కేసీఆర్ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను అన్నది ఒక స్టేట్మెంట్. ఈ చిహ్నాలు మార్చడం ఒకటి, అది ఇది ఒకటేనా? నేనే డెఫినెట్ అది కాదండి. డెఫినెట్గా మనం ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విధయాన్ని సమయ సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం అండి. రాజ్యాంగం అమలు అవుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి ఈ దేశంలో రాచరిక పోకళ్ళు ఉండొద్దన్నో దాంట్లో తప్పేంది. తెలంగాణ కల్చర్ ఎస్ మేము అందరం రెస్పెక్ట్ చేస్తాం. గంగా జమున తహజీబ్ తెలంగాణ అంటేనే హైదరాబాద్ కల్చర్, తెలంగాణ కల్చర్ అంటే ఆ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తాం. అందుకే మేము అంటే ప్రజలు మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. ఇప్పుడు ఎలక్ట్ అయిన ప్రభుత్వం బాధ్యత అండి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం. ఆ ప్రజలు ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణలో ఉద్యమంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమంలో మేమంతా ఏం రాసినామండి? టీజీ అని రాసినాం. దాంట్లో తప్పే ఉందని టీజీ మారిస్తే నేను ఒక ఉదాహరణ చెప్తా. నీకు ఒక ఉదాహరణ టీఎస్ అని ఎట్లా పెడతారండి? ఇప్పుడు కర్ణాటకలో ఏ పెట్టారు? తెలంగాణ స్టేట్. తెలంగాణ అనేది ఆల్రెడీ స్టేట్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ ఆల్రెడీ స్టేట్. నువ్వు మళ్ళీ స్టేట్ మెన్షన్ చేయడం ఎందుకండి? ఇప్పుడు తమిళనాడు ఉంది, ఏం రాస్తారండి? మహారాష్ట్ర ఏం పెడతారండి? ఇప్పుడు అందుకే తెలంగాణ ఉద్యమంలో పెట్టినాము. ఇప్పుడు నేను ఒక్కడని చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ మీరు ఉద్యమంలో ఉన్నారు, మీరు కూడా చూడండి. తెలంగాణ ఉద్యమంలో మనం వెహికల్స్ కు ఏం నేమ్ రాసాము? టీజీ వెహికల్. దాంట్లో పెడితే తప్పే ఉందని అంటే నేను ఏం చెప్తున్నా అంటే ప్రతిదినాన్ని కూడా మీరు ఏదో కాంట్రవర్షియల్ చేసి ఇవాళ మీరు కేసీఆర్ ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ని ఎవరు పట్టించుకుంటలేరు. అదే టీఆర్ఎస్ సోకాల్ బీఆర్ఎస్ మారింది. సో వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏది చేసినా బురద జల్లాలి అంతే తప్ప నీకు నిజంగా అది కదా ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా. అంటే ఒక్క మాట, అట్లా కాదు. త్రిపుర అట్లాగే తమిళనాడులోని కొన్ని చోట్ల టీజీ అనేది ఉంది అనే ఉద్దేశంతో టీఎస్ గా తీర్చుకున్నారు. ఇది అకార్డింగ్ టు డాక్యుమెంట్ వాళ్ళు చెప్పేది. తమిళనాడు అంటే ఏం రాస్తారండి? తమిళనాడు ఏం రాస్తారు? మహారాష్ట్రలో ఏం రాస్తారు? ఎంహెచ్ టీఎల్ రాస్తారు. కొన్ని ప్రాంతాల్లో టీజీ ఉంది. ఇప్పుడు టీహెచ్ అనేది మీకు బహుశా మీరు ఒకసారి అర్థం. టీజీ అనేది తెలంగాణ ఎమోషన్. ఎందుకంటే ఉద్యమకారుడుగా మీరు రాసుకున్నారే, దాంట్లో తప్పే. మీరు దాన్ని కూడా తప్పడతారా? మీ తెలంగాణ ఉద్యమంలో మేము ఇప్పుడు చూపెట్టాలా మీకు ఎన్ని వీడియోలు ఎన్ని ఎక్కడ రాసాం? తెలంగాణ అనేది టీజీ అనేది తెలంగాణ ఎమోషన్. ఆ ఎమోషన్ మేము క్యారీ చేస్తే దాన్ని కూడా మీరు టీజీ పెట్టారు. ఇప్పుడు ఎట్లా అండి? టీజీ తప్ప దాన్ని తప్ప ఆ రోజు ఉద్యోగంలో మనం రాసాం కదా. మీరందరూ మనం అందరం కూడా సబ్బండ వర్గాలు కూడా ఆ రోజు ఉద్యోగంలో కొట్లాడింది కదా. మరి దానికి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ ఆయన యొక్క ఐడెంటిటీ కనబడాలని చేసుకున్నాడు. అందుకే మీ ప్రజల అభిప్రాయం మేరకే మేము ఏం చేసిన ఇప్పుడు కూడా చెప్తున్నాం. చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నిర్ణయాలు ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రజల మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే. సరే, నా ప్రశ్న ఒకటి చెప్తాను. అంటే చార్మినార్ కాకతీయుల కళాతోరణం తెలంగాణ సంస్కృతిలో భాగం కాదా? తెలంగాణ అస్తిత్వంలో భాగం కాదా? ఎలా గౌరవిస్తామని చెప్తున్నాం కదా. దాన్ని తీసేయడం గౌరవిస్తామని చెప్తున్నాం. ఇంకా అందుకే చెప్తున్నాం అండి. బహుశా మీరు తొందరపడి ఏదో ఇప్పుడు ఏదో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు కాదు. డెఫినెట్ కూడా తెలంగాణలోని కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాలు, తెలంగాణ కోసం కొట్లాడిన సబ్బండ వర్గాల అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదో జరిగినట్లు అందుకే చెప్తున్నా వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు. ఏదో జరగడం కాదు, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా, దాని మీదనే మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి ఆరోపించట్లా చెప్పారు. అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయాలకు అనుగుణంగా మారుస్తామని చెప్పారు. ఇంకా నిర్ణయాలు జరుగుతాయి. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. తెలంగాణ కోసం ఎంతమంది కొట్లాడారని మేము తెలియదు కాదు. ఎంతో మంది మేధావులు వాళ్ళందరితో మాట్లాడతాం. డెఫినెట్ గా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఏ నిర్ణయం జరిగినా తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు సంస్కృతికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. రైట్ రైట్ ఒక మాట అన్నారు, కృష్ణా జలాల గురించి మీరు సెపరేట్ చర్చ పెట్టండి ఖచ్చితంగా. అది వేరు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన మెన్షన్ చేసింది కూడా వేరే ఉద్దేశంతో. చిన్నాలతో ఏమైంది? చిన్నాలతో ఇప్పుడు అర్జెంట్ ఏమొచ్చింది అని తెలంగాణ ఎమోషన్ క్యారీ చేయాలంట కదా. ఉద్యమంలో కొట్లాడిన దాన్ని కూడా పెట్టొద్దంటే ఇప్పుడు అంటే సరే, ఓకే రైట్, ఓకే రైట్.
బీఆర్ఎస్ ఒకటి కొట్లాడలేదు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు కొట్లాడు. ఇక్కడ ఉన్న మనమందరం ఇక్కడ మనకంటే ఎక్కువ కూడా కొట్లాడిన వాళ్ళు ఇంకా బయట ఉన్నారు. ఇచ్చిరు సోనియా గాంధీ గారు ఇచ్చిరు అన్నప్పుడు అవును ఇచ్చిరు సెంట్రల్ నుంచి అని మేము యాక్సెప్ట్ చేస్తాం. కనీసం బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఆ పార్లమెంట్ కూడా పోలే. ఎందుకంటే కేసీఆర్ కు ఇప్పుడు చట్టసభలలో బిల్లు ఎక్కడ పాస్ అవుతుందండి? పార్లమెంట్ లో. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కనీసం కేసీఆర్ పార్లమెంట్ కూడా పోలే. ఇంకా మళ్ళీ ఎందుకండి మీరు ఇప్పుడు ఇట్లా మీరు తెలంగాణ ప్రజల్లో ఒకటి చేయదలుచుకున్నారు. అది ఏంటంటే ప్రభుత్వాలు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో కొత్తగా పుట్టింది కాదు, వేరే ప్రభుత్వాలు ఈ రోజు తెలంగాణలో కొత్తగా పుట్టినవి కావు. వ్యక్తులు వస్తున్నారు పోతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలు ఏంటో, ఇతర రాష్ట్రాల్లో దాని పని విధానం ఏంటో, తెలంగాణకు చేసిన అన్యాయం ఏంటో అదంతా ప్రజలకు తెలుసు. ఈ రోజు మీరు అరిచి ఆధిక్యాన్ని ప్రదర్శించవచ్చు, మబ్బ పెట్టొచ్చు, లేదో ఒక చిన్నదాన్ని చూపించి తెలంగాణను మొత్తం కేసీఆర్ గారు ఏదో చేశారని ఒక భ్రమను కలిగించవచ్చు. కానీ చరిత్రను ఎవ్వరూ మార్చలేరు. ఒకటి. రెండవది, చరిత్రను మభ్యపెట్టడానికి చూసిన వాళ్ళు లేదు చరిత్ర మీద ఏదైనా మసిపూసి చేయడానికి ప్రయత్నించిన వాళ్ళే చరిత్రలో లేకుండా పోయారు. మనం చరిత్ర ఇంకొకటి చిహ్నాల గురించి మాట్లాడారన్నా. ఈ రోజు ఒక్క నిమిషం, మన పస్నూరు దయాకర్ గారు లైన్ లో ఉన్నారు, ఎంపీ గారు. దయాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో పస్నూరు దయాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహానికి మొట్టమొదటి రూపకల్పన చేసిన వ్యక్తి, దాన్ని తయారు చేయించిన వ్యక్తి. నమస్తే పస్నూరు దయాకర్ అన్న. దయాకర్ గారు, మీ విగ్రహానికి ముప్పు వచ్చింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి? లింగం గారు పార్టీ అధికారం వాళ్ళు ఒక ఏ పనికైనా తోటి లేకుంటే కానీ ఈ కూడా లేవనెత్తి ఒక సిగ్నల్ ప్రాబ్లం. రైట్. పావని గౌడ్ గారు నేను మాట్లాడేది విను. మళ్ళీ తర్వాత మాట్లాడాను అన్న. దయాకర్ మీ వాయిస్ వినిపించట్లేదు అన్న, ఆడియో ప్రాబ్లం ఉంది. రైట్. సో వెంకటరెడ్డి గారు, అంటే ఒక మన భారతీయ సంస్కృతిలో ఏ మతాన్నైనా వీళ్ళైనా మనం గౌరవించుకుంటూ వస్తున్నాం. తరతరాలుగా ఎన్నో వందల ఏళ్ళుగా వస్తున్న ఈ సంస్కృతి మనది, గంగా జమున తహజీబ్ అనేది. ఇది ఇక్కడ కాదు, దేశ స్థాయిలో అయినా అన్ని రకాలుగా. సో ఇట్లా లేదు, వాళ్ళ చిహ్నాలు అన్ని రూపుమాపుకుంటూ వస్తాము అనేది దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు భారతదేశంలో మీరు ఇంతకుముందు కూడా అన్నట్టుగా ఎర్రకోట ఇవన్నీ కూడా కోలుకోవట్లేదు. ఎక్కడి నుంచి అయినా కూడా మనం వాడుకుంటున్నాం. మనం అక్కడి నుంచే జెండా ఆవిష్కరణ కానీ జెండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మన రిపబ్లిక్ ఎగ్జాక్ట్లీ సో ఇండిపెండెంట్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంటే అవి చేసుకుంటూ కాదు, అది దాన్ని కూలగొట్టడం పక్కకు పెట్టడం అట్లాంటిది కాదు. కానీ మన సంస్కృతి మనం కాపాడుకుంటూనే మనకు ఏది ముఖ్యమో మన భారతదేశం కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ ఏది ముఖ్యమో దాన్ని పెట్టుకుంటూ మనం వెళ్ళాలి. ఏదైతే సంస్కృతి మనం కాపాడామో అది ఆ చిహ్నంగా మనకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో మన సింబల్ చూసినట్టయితే చిహ్నం చూసినప్పుడు కాకతీయ, అంటే కాకతీయ రాజులు అప్పట్లో చెరువులు కొంచెం కాపాడుకుంటారు. గొలుసుకట్టు చెరువులు, వేల చెరువులు గొలుసుకట్టు చెరువులు కాపాడు కాబట్టి సో దాన్ని చూసుకుంటూ దాన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా చాలా వరకు తవ్వినాయి. ఏంటంటే ఎక్కడైతే నీళ్లు లేవో ఆ నీళ్ళని కూడా తీసుకొచ్చి నింపి అక్కడ ఏదైతే భూగర్భ జలాలను పెంచడానికి చేసిన ప్రయత్నం అయితే జరిగింది. సో అట్లాంటిది కొన్ని చిహ్నాలు ఉన్నాయి ముఖ్యమైనవి. అట్లాంటి పెట్టుకుంటేనే తీయకుండా మీరు ఎట్లా పెడతారనేది అది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంది. అది వాళ్ళు చేయాలి. ఒకటి ఏంటంటే వాళ్ళు సొంత నిర్ణయాలు కాకుండా ఒక ఆల్ పార్టీ మీటింగ్ తీసుకొని ప్రతి ఒక్కరు అభిప్రాయాలు తీసుకొని తెలంగాణ ప్రజల అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోతే రేపొద్దున వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా మళ్ళీ మార్చే అవకాశాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే గవర్నమెంట్ వస్తుంది, వేరే పార్టీ వస్తుంది గవర్నమెంట్ మార్చాలా మరి ఎంత ఎప్పటిదాకా పోతుంది, ఎండ్ కార్డ్ ఎప్పుడు అవుతుంది అది అనేది. ఏదంటే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత పార్టీ నిర్ణయాలు తీసుకోవద్దు. మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు,
ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఏముందండి? దాంట్లో కాంట్రవర్షియల్ చేయవలసిన అవసరం ఉందండి? ఇప్పుడు ప్రజల అభిప్రాయం గౌరవించాలా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు సంవత్సరం క్రితం ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఒక కాంగ్రెస్ తల్లిని తయారు చేసి చూపించారు అప్పుడు, రైట్? అప్పుడు కూడా చాలా పెద్ద గొడవ అయింది. ఇట్లాంటి మార్చకూడదు, ఇట్లాంటి ఆలోచన చేయకూడదని కాంగ్రెస్లోని పెద్దలు కూడా రేవంత్ రెడ్డికి సర్ది చెప్పారు. అప్పుడు అది సమస్య పోయింది. గుర్తుంది కదా మీకు? నేను అందుకే చెప్తున్నాను, మీరు ఒకటి గుర్తించుకోవాలి. నేను ఏం చెప్తున్నా అంటే డెఫినెట్ కూడా ఇప్పుడు కూడా తెలంగాణలో సబ్బండ వర్గాలని అభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుంది అంటున్నాం. ఏ విధంగా ఉండబోతుందో మీరు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తారు, లేదు మెజార్టీ ప్రజలు ఏం చెప్తే దానికి అనుగుణంగా ఉంటది అంటున్నాం. దాంట్లో తప్పే ఉందండి. ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజల అభిష్టం జరుగుతుంది. అంటే ఇది ప్రజా సమస్యల దృష్టి నుంచి మళ్లించడానికి ఇది ఒక ఎత్తుగడ అన్నట్టుగా టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అసలు ఆ విధంగా మొదలుపెడితే నిన్న కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయటకు వచ్చింది. మేము చెప్పడం కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 28,000 కోట్ల రూపాయలు దాన్ని జాగ్రత్తడం కోసమే ఇవాళ కేఆర్ఎంబీ. నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అట్లా ఈ వ్యక్తుల మీద ద్వేషం అట్లా ఉండదు. కేసీఆర్ అనే వ్యక్తి మీద మాకు ఏమీ లేదు. ఏదైనా చట్టపరంగా మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినండి సార్. ఆయన మొట్టమొదట మాట్లాడిందే కేసీఆర్ ను మొత్తం లేకుండా చేస్తాను, ఇది నా పని, నా ప్రధాన బాధ్యత అని ఆయన ఒప్పుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటంటే మీరు ప్రజాస్వామ్యం గురించి తెలుసు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటండి? చట్టసభలో ఓడి వ్యక్తి నీకు పార్టీ 120 కిలోమీటర్ల నల్గొండ మీటింగ్ అటెండ్ అవుతాడు, పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీకి రాడు, పార్టీ మీటింగ్ లో పోతాడు. ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే ఏంటండి? ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం 2 అసెంబ్లీకి రావాలి, చట్టసభలో రావాలి. నువ్వు పాల్గొనాలి. మా ముఖ్యమంత్రి మంత్రులు చాలా స్పష్టంగా అన్నారు, మీరు రండి, సలహాలు సూచనలు ఇవ్వండి, ఒక పాజిటివ్ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మీరు అసెంబ్లీకి రారు, ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఎట్లండి? మరి ఎందుకని మిమ్మల్ని ఎందుకున్నందుకు? ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంది? ఒక చెప్పండి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత చట్టసభలకు పోకూడదా? పక్కన 120 కిలోమీటర్ల మీటింగ్ పోతాడు కానీ పక్కన ఉన్న అసెంబ్లీకి రాడు. మరి నీకు ఎందుకు హోదా? ఇచ్చిన బాధ్యత ఏం చెప్తున్నా అంటే రైట్. పావని గౌడ్ గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నమస్తే, వినపడుతుందా నా వాయిస్? వినపడుతుంది మేడం. రైట్. ఇప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖల్ని మారుస్తున్నారు, అట్లాగే టిఎస్ ను టీజీ చేస్తున్నారు, అట్లాగే జయ తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటిస్తున్నారు. ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి కదా, వీటిని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ ప్రజల బతుకులు మారుస్తా అన్నాడు. ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిండు. ఆ హామీలను మర్చిపోయి ఇప్పుడు తెలంగాణ విగ్రహము టిఎస్ ను టీజీగా మారుస్తా, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా, లేకపోతే రాష్ట్ర చిహ్నంలా రాజరికం కనబడుతుంది, ఇట్లాంటి ముందటేసుకున్నాడు. ఆయనకి ఏం లేదు, పరిపాలన చేతకాక ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి మేడిగడ్డ మీద ఈకలు వీకుతున్నాడు, కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు మేడిగడ్డ మీద ఈకలు వీకుతున్నాడు. ఇంకొకటి ఏందో మార్పు అని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం. వాళ్ళ భార్యా బిడ్డలు బంగారాలు వేసుకోవచ్చు, తెలంగాణ తల్లి బంగారం వేసుకోవద్దు. వాళ్ళ భార్యా బిడ్డలు బంగారాలు వేసుకొని తిరగొచ్చు, కానీ తెలంగాణ తల్లి మాత్రం బంగారం వేసుకోవద్దు. కాకతీయ రాజుల చరిత్ర గురించి వీళ్ళకి తెలుసా? కాకతీయ రాజులు ప్రజలను కేంద్రంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిండ్రు కాబట్టి 10-20 ఏళ్ళు పరిపాలించలే, 10-20 సంవత్సరాలు పరిపాలించలేదు, 400 ఏళ్ళు పరిపాలించిర్రు. ప్రతి ఒక్క చెరువును, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క చెరువును, గొలుసు కట్టు చెరువులను తవ్వించి అభివృద్ధి చేసి దానిలకు నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు పని కల్పించిండు, ప్రజలకు పని కల్పించిండు. అందరూ మంచిగా బతికిండ్రు. అసలు కాకతీయుల గురించి వీళ్ళకి ఏం తెలుసు? ప్రజలు అడిగిండ్రా వీళ్ళను? వీళ్ళు ఏం చెప్పిండ్రు? December 9వ తారీఖు నేను వస్తా, రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ ఇచ్చే బిచ్చమద్దు, 10,000 వద్దు, మేము 15,000 ఇస్తామన్నారు. December 9వ తారీఖు పోయింది, January 9వ తారీఖు పోయింది, February 9వ తారీఖు పోయింది, 80 రోజులు అయిపోయినాయి, 100 రోజులు కావస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలలో మేము గెలిచిన తర్వాత పార్లమెంట్ లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమలు చేస్తామంటున్నారు. అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. అసలు వీళ్ళు అధికారంలోకి వస్తారని వాళ్ళు కూడా ఊహించలేదు. ఊహించుకోకుండానే అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు. ఏదో ఒక పుల్లడి పెట్టే రాజకీయాలు చేస్తున్నారు, గుంపు మేస్త్రి అనిపించుకుంటున్నారు. ఓన్లీ పిఆర్ స్టంట్ లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అంతే. తెలంగాణకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అంటున్నారు, ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు కదా, ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. ఎవరు తెలంగాణ జెండాను పట్టుకున్నప్పుడు 2001లో తెలంగాణ ఏర్పాటు కోసమే టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ జెండాను పట్టుకొని సకల జనులను ఏకం చేసి సంబంధ వర్గాలను ఏకం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించింది కేసీఆర్ గారు.
ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. పావని గారు ఒక్క మాట హరీష్ రావు ఎక్కడ పోయింది మరి? రైట్ ఒక్క నిమిషం మాట్లాడక చర్చ ఉద్యమకారుల మీద రైఫిల్ సబ్బండ వర్గాలు చేస్తే వచ్చింది తెలంగాణ. హరీష్ రావు కారణమైన హరీష్ రావు సమాధానం చెప్పాలి. హరీష్ రావు అగ్గిపెట్ట దొరకదు. హరీష్ రావు అగ్గిపెట్ట దొరకదు. ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళ మీద ఉన్నది ఇప్పుడు తెలంగాణ. ఉద్యమకారులు కాదు పరిపాలించేది, ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి ఆంధ్ర పెత్తందారులకు ఊడిగం చేసిన బూట్లు వేసిన వాళ్ళ చేతుల్లో ఉన్నది ఇప్పుడు. పావని గారు చార్మినార్ అట్లాగే కాకతీయుల కళాతోరణం రాజరికాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అసలు ఎందుకు పెట్టారు దాని చిహ్నంలో? అసలు కాకతీయ కళాతోరణంలా హంసలుంటాయి. కాకతీయ కళాతోరణంలా ఏముంటాయో వీళ్ళకి తెలుసా? స్తంభాలుంటాయి, హంసలుంటాయి, తోరణాలుంటాయి. అవేంటంటే పాలనకు పరిపాలనకు దూరదృష్టికి నిదర్శనం అవి. అసలు వాటి గురించి వీళ్ళకి ఏమన్నా తెలుసా? వాటి గురించి కాంగ్రెస్ వాళ్లకు ఏమన్నా తెలుసా? అసలు కాకతీయుల గురించి చదువుకొని తర్వాత ఇవి మారుస్తాం పీరుస్తాం అనేది తర్వాత చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అయితే మొదలు పెట్టమన్నారు. వాళ్ళని ఫస్ట్ ఇచ్చిన హామీలను నెరవేర్చమన్నారు. ఒక్క హామీ కూడా ఇప్పుడు కరెక్ట్ గా నెరవేర్చింది లేదు. బస్సు ఫ్రీ అన్నారు, మీరు ఒక్కరు 100 మంది పెట్టు, మీరు ఒక్కరు 100 మంది టీఆర్ఎస్ వాళ్ళకి కాదు మీ మిత్రున్నారు కదా, మీ మిత్రులు బీజేపీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. బీజేపీ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ బోర్సు పార్టీలు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు. వాళ్ళిద్దరు బొమ్మ బోర్సు పార్టీలు. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ బీజేపీ బుద్ధుడు గురిజన్లో ఈరోజు అధికారంలోకి వచ్చాడు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చింది ఎట్లా వచ్చాడు? బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ మోసం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం అయింది కాంగ్రెస్ లా. రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది? రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ లో లేకుండేనా? రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ లో లేకుండేనా? రేవంత్ రెడ్డి టీడీపీ లో లేకుండేనా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాలేదా? ఇప్పుడు ఎవరి చరిత్ర ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ అసలు కేసీఆర్ జీవిత చరిత్ర రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే యూత్ కాంగ్రెస్. బహుశా అక్కకు తెలియదేమో, ఒకసారి తెలుసుకో అక్క. ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో డెఫినెట్ కూడా మేము ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ చేసిన 9 ఏళ్ల గ్యారంటీ గురించి చెప్పమంట. దళిత ముఖ్యమంత్రి ఏంది, దళిత 3 ఎకరాలు ఏంది, ఇంటికి పావన్ గారు ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు అంటున్నారు. మాట్లాడతామండి నొక్కలేరు. ఇది గడిల పాలనే కాదు. నేను ఏమంటున్నా అంటే ఏ నిర్ణయం సబ్బండ వర్గాలు మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుంది. ఇది చాలా స్పష్టము. దీంట్లో ఎవరికి కూడా అనుమానం అంటే ఈ 10 ఏళ్ల పాటు సబ్బండ వర్గాల ఆమోదంతో జరగలేదా? జరిగిందండి. అదే కదా గడిల పాలన నుంచి ఎక్కడ జరుగుతుంది? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. పావని గారు ఒక్క నిమిషం. పావని గారు ప్లీజ్. విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారు? పావని గారు ప్లీజ్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారు?
గడిల పాలన ఎక్కడ కనబడ్డది మీకు? ప్రగతి భవన్ లో ఏదో చేస్తామని చెప్పిండ్రు కదా, ఇప్పుడు ప్రగతి భవన్ సీఎం ఎందుకు పోతాడు? 120 గదులు బుల్లెట్ ప్రూఫ్, బంగారు పిల్లలు, బంగారు బాతులు అన్ని ఉన్నాయని చెప్పిండ్రు కదా, మరి ఈ బంగారం అంతా ఎక్కడ పోయింది? సెక్రటరీ ఎప్పుడైనా పోయినా అండి టీఆర్ఎస్ పాలనలో కనీసం మీరు కలుసుకోవచ్చు. మా మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నైట్ 2 o'clock వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. అందరికి అవకాశం ఇప్పుడు సరే పవన్ గారు మీ తరఫున మాట్లాడారు, ఒక్క నిమిషం అది తనతో మాట్లాడిద్దాం. ఇప్పుడు మిత్రుడు ఇంతకుముందు అంటున్నట్టు బీఆర్ఎస్ ఇంతకుముందు ఈ 10 ఏళ్ల కాలంలో ఏదైతే జరిగిందో, ఏదైతే అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మిత్రుడు ఏమంటున్నాడంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పంటున్నాడు. అయితే ప్లీజ్ ఈ చర్చ వద్దు మనకి, ఎందుకంటే నేను మీ ఇద్దరు ఒకటి అంటాను, వాళ్ళిద్దరు ఒకటి అంటారు. దాని గురించి మీరు చెప్పాలి, మీరు మాట చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లనో దేని వల్లనో ముఖ్యంగా దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అంటే జనాలకి ఒక అవకాశం ఇచ్చారు. సో దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవాలి తప్ప ఇప్పుడు గొంతు జించుకున్న మాత్రాన అభివృద్ధి జరగదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఎంత డిబేట్ ఎట్లా ఉండాలి, చాలా స్మూత్ గా డీసెంట్ గా పోవాలి. అరుస్తా పోతా ఉంటే ఎక్కడ అవుతాండి? అది అవసరం ఇక్కడ. జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికార గీతంగా ప్రకటించారు. దానిలో గోల్కొండ నవాబులను కీర్తిస్తూ ఉంటుంది ఒక లైను, కాకతీయుల కళా వైభవాన్ని కీర్తిస్తూ ఒక లైన్ ఉంటుంది. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దీనిలో మాత్రం ఎందుకు వద్దు అంటారు? డెఫినెట్ గా నేను అదే చెప్పినండి, మొదటి నుంచి నేను అదే చెప్తున్నా. డెఫినెట్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అందశ్రీ గారు రాసిన తెలంగాణ ఉద్యమంలోనే మళ్ళీ రేపు అందుకే చెప్తున్నా, ప్రజల అభిప్రాయం నిర్ణయం తీసుకుంటది. ప్రజల అభిప్రాయం అడుగుతున్నారు, అంత తొందర ఎందుకు? తొందర ఎక్కడ లేదు, ఇప్పుడు తొందర ఎక్కడ లేదు. రేపు ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగానే వాళ్ళ నిర్ణయం ఏ మేరకు ఉంటుందో ఆ విధంగానే మార్పులు చేర్పులు జరుగుతాయి. సో దాన్ని మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు నేనేం మా ముఖ్యమంత్రి మంత్రులు అదే చెప్పారు. రేపు ఇవాళ అందశ్రీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇప్పుడు కవులు అదే తెలంగాణలో ఒక్కరు కాదు, కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాలు అందరి అభిప్రాయం తీసుకునే దానికి అనుగుణంగానే రేపు ఏ నిర్ణయాలైనా కూడా జరుగుతాయి అనేది ఇది చాలా స్పష్టం. దీంట్లో ఎలాంటి మీకు ఇంకా అనుమానాలకు తావు లేదు. సబ్బండ వర్గాలు, సబ్బండ వర్ణాలను మాట్లాడుతున్నారు. ఒక్కటే ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రోజు చాకలమ్మ గారు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర మనందరికీ తెలుసు. అదే చరిత్రను తీసుకొని రైతాంగ పోరాటాలు ఎన్నో జరిగినాయి కదా, దాన్ని అణిచిన చరిత్ర వరకు ఉందండి కాంగ్రెస్ పార్టీకి లేదా? తీయాలా వాళ్ళ చరిత్రలు? తెలంగాణలో రైతులకు వాళ్ళు పెట్టిన గోస కావచ్చు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. చర్చ తీస్తే సరే దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ గారు ఏడాదిగా మార్చిరని అబద్ధపు ప్రచారం చేస్తారు. ఒక్క నిమిషం చెప్పనియండి. ఈ రోజు 40 లక్షల ఎకరాలు మాత్రమే పారే, లేకుంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పండే తెలంగాణ ధాన్యం ఈ రోజు 300 లక్షల మెట్రిక్ టన్నులకు ఎలా మారిందండి? ఈ రోజు పల్లెల్లో పోయి కేసీఆర్ గారు నీళ్లు ఇవ్వలేదంటే బిఎస్ గారు ఇట్లా ఇంటరప్ట్ చేయొద్దు ఎక్కడ. సో ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళే మాట్లాడాలి, ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకి మాట్లాడాలి. మాట్లాడండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవాలి. మీరు అన్నారు కాబట్టి, మీరు సబ్బండ వర్గాలు అన్నారు కాబట్టి సబ్బండ వర్గాల గురించి చెప్తున్నాం. రెండోది నీటి గురించి మాట్లాడిరు, దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడిరు, నల్గొండ సభ గురించి మాట్లాడి. నల్గొండ సభకి వెళ్ళడానికి ఎట్లా చేతనవుతుందంటే కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, కట్టె కాలే అంత వరకు తెలంగాణ గడ్డకి ఎటువంటి అన్యాయం జరిగినా నేను ఊరుకోను అని. మీరు ఈ రోజు కేఆర్ఎంబి గురించి సంతకం పెట్టే విషయం గురించి మేం కాదు చేసింది, కేసీఆర్ గారు అన్యాయం చేసిరని తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఒక్కటే ఒక్క విషయం మాట్లాడదామండి. ప్రాంతం డివైడ్ అయినాడు, నీళ్ల సమస్యను తీర్చకుండా మీరు ఎట్లా ఓటేస్తారండి? ఒకటి బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో 1969 లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడితే, ఆ తర్వాత విజయ్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడితే, మీరు ఈ రోజు వరకు అదే ట్రిబ్యునల్ ప్రకారము ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసిర్రు, త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిర్రు.
ఇప్పుడు ఆంధ్ర నుంచి సభ్యులు ఉంటారు, తెలంగాణ నుంచి సభ్యులు ఉంటారు, కేంద్రం కమిటీ ఎవరి ఆధీనంలో ఉంటుంది? అంటే వీళ్ళు ఎంతసేపు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద చర్చ. అవును, ఓకే, ఇది నేనేమంటున్నా అంటే దీని మూలాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. చాలా పెద్ద చర్చ ఇది. కృష్ణా జలాలైనా ఏదైనా పెద్ద చర్చ. దయచేసి మన సబ్జెక్టుని మన ఈ యొక్క చిహ్నాల మార్పు అనే దాని మీద చుట్టూ దయచేసి చిహ్నాల మార్పుకు సంబంధించి ఒకటే వాళ్ళు 100 రోజులు టైం పెట్టిరు. రైతు బంధుకు సంబంధించింది కూడా రైతు భరోసా ఇస్తున్నారు, రైతు బంధుకి వెళ్ళిరు. మళ్ళీ రైతు బంధు కూడా ఈ రోజుకు కూడా రైతు బంధు పడక కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి వీళ్ళు బయటకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వీళ్ళు పేపర్లో మాత్రమే ప్రజాపాలన అని మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో 1-2 అంశాలను ఏదో సూచనగా మనం మరీ చెయ్యలేదనకుండా 1-2 అంశాలను చేసే దిశగా వాళ్ళు ఒక ప్రయత్నం చేసిరు. దాన్ని కూడా ప్రజలు దాని వల్ల జరిగిన నష్టాలను కూడా ప్రజలు చూస్తున్నారు. ఒక అంశం చేస్తే ఆటో డ్రైవర్లు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కావచ్చు. ఈ రోజు ఆర్టీసీకి చెల్లించే పరిస్థితి ఇంకా చెల్లించాల్సిన అవసరం ఇప్పుడే లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి ఆ 6 గ్యారెంటీల కింద ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలని ఇప్పుడంతా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపు వాళ్ళు చెప్పిన 100 రోజుల లోపు నెరవేర్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, కాంగ్రెస్ మళ్ళా పోటీ చేయాలి, మరి గెలవాలని ఆలోచిస్తుంది. ఇవన్నీ పక్కదారి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించడానికి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మేడిగడ్డ మీద అన్నారు. అదే రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి దానికన్నా ముందులో ఏమన్నారండి, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాను అని చెప్పారు. మరి ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఓన్లీ ఫైనాన్షియల్ లెక్కలు చూసుకుంటారు తప్ప దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఇవన్నీ కూడా ఏంటంటే, మరి ఒక్కవేళ నిజంగానే సిబిఐ ఎంక్వైరీ కావాలంటే లెటర్ రాయమని చెప్పండి ఒక్క మాట. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు మళ్ళీ డెఫినెట్ కదా, అందుకే కదా చెప్పేది. సో అది అట్లాంటివి కాకుండా టైం పాస్ చేసుకుంటా రేపు ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే ఆలోచన తప్ప మిగతా ఏమి లేదు. తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడానికి రకరకాలుగా బయటికి తీసుకొస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రెచ్చగొట్టడానికి. అంతకంటే ఎక్కువ ఏం లేదని చెప్పి ఇప్పుడు కాదు అన్నగారు, మీరు దయచేసి అన్నది పోకండి. నాది ఒకటి ఉంది ఏంటంటే, చార్మినార్ని తొలగించితే ముస్లింల మనోభావాలు దెబ్బతినవా? చెప్పారండి డెఫినెట్ కూడా అందరి అభిప్రాయం మేరకే నిర్ణయాలు జరుగుతాయి. మీరు వెయిట్ చేయండి. డెఫినెట్ కూడా అందరి అభిప్రాయాల మేరకు మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వారసత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాజముద్రలు ఉంటాయి. ఇది స్పష్టం. మీరు వెయిట్ చేయండి. రేపు అన్ని విధాలుగా అందరు కలుసుకుని వాళ్ళ అభిప్రాయం మీద జరుగుతుంది. మీరు ఇది తీసేస్తారా అది తీసేస్తారా కాదు. మేము ఏం చెప్పామంటే, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజరిక ప్రోకడలతో నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ విధంగా జరగదు అనేది, ప్రజాపాలన అంటే ప్రజల అభిప్రాయం మేరకే ఉంటది అనేది చూపించాలనే ఉద్దేశంతో ప్రజలకు అభిప్రాయం ఇచ్చాం. ప్రజలు ఏ నిర్ణయం చెప్తే మేము ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటాం. మెజారిటీ ప్రజలు ఈ విధంగా ఉండాలంటే మేము అట్లే ఉంటాం. మీరు ఒక్కరే 100 మందిని ఎదిరించేస్తున్నారు. అసలు ఎవరిని మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలేదు ఆయన. రైట్, పావని గారు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కానీ అట్లా పావని గారు ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడండి నేను చెప్పలేదు. కృష్ణ కేఆర్ఎం మీద మాట్లాడుతున్నాం కదా. మీకు ఏమి లేక ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీద మీరు 9 ఏళ్ళుగా కనీసం వ్యక్తులు మేము వచ్చే అమలు చేసి తీర్థమని చెప్పాం. మీకు చూడండి, మీరు 9 ఏళ్ళు ఏం చేసి మరి మీ ప్రజల బుద్ధి చెప్పి కదా. పావని గారు, ఈ చిహ్నాలను మార్చేస్తే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు? మీ పార్టీ తరఫున ఏమైనా యాక్షన్ ఉంటుందా ఏంటి? ఒకసారి అయితే మార్చి చూడమని చెప్పండి. ఈయన అంటున్నారు కదా, సంబంధ వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకుంటామని అంటున్నారు కదా. మరి ఏ ప్రజలు వచ్చి కాకతీయ కళాతోరణం చేంజ్ చేయమన్నారు, ఏ ప్రజలు వచ్చి చార్మినార్ దాన్ని చేంజ్ చేయమన్నారు? మరి వీళ్ళు ఒకసారి చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలిస్తలేరు ఇక్కడ. ఓన్లీ పిఆర్ స్టంట్ సునీల్ కనుగోలు పరిపాలిస్తున్నాడు. ఈ ఇచ్చిన హామీలు అనేటి నెరవేర్చే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణలో.
అవి గాలికి వదిలేసిండు. అవి ఇప్పుడు ఆ టాపిక్ డైవర్ట్ కావడానికి మాత్రమే ఈ చిహ్నాలను మారుస్తాం అనేది ఒక కొత్త టాపిక్ ఎంచుకున్నాడు. అటు ఇటు వేసి ఏం చేస్తారంటే వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల దాకా గుంజుకొస్తారనమాట. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నది. బీజేపీ వాళ్ళను చిత్తుగా ఓడగొట్టింది మా బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకొని రహస్య పొత్తులు పెట్టుకొని ఎవరికైనా కనీసం అర్థం చేసుకుంటే తెలుస్తుందమ్మా మీకు. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా దేశంలో? ఎన్ని సీట్లలో గెలిచిన మాకు 7% వచ్చింది, 8 సీట్లు వచ్చినాయి. తర్వాత 9 సీట్లలో మేము సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. డెఫినెట్ గా వస్తామండి, అది పక్కగా. ఇప్పుడు కాదు 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతామంటే తప్పు కనవలేదు. 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతామంటే బీజేపీ వాళ్ళకు తప్పు కనవలేదు కేసీఆర్ గారి మీద. కానీ రండా అన్నందుకు, ఏదో మాట అన్నందుకు దాని మీద రాతాంతం చేసిర్రు ఈ బండి సంజయ్ అనే వ్యక్తి. ఇప్పుడు బీజేపీ ఉన్న కాంగ్రెస్ ఒకటి కాదా? మాట్లాడిద్దాం ఒక్క నిమిషం. ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా ఒకటి కాదమ్మా, ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు సార్. అందరు రాజకీయ నాయకులు ఒకటే ఐకమత్యంగా ఇస్తున్నారు. ఎప్పుడు కూడా కాదు. అందరికి నమస్తే అండి. నమస్తే అన్నగారు. రైట్, ఫైనల్ గా మీ వాయిస్ బయటకు వచ్చింది. మీ చర్చలన్నీ కూడా నేను వింటున్నా, కానీ మరి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, నెట్ ప్రాబ్లం కావచ్చు. ఏదేమైనా ఇంతకుముందు పావని గౌడ్ గారే గాని రజనీ గారే గాని చాలా చక్కగా చెప్పారు తెలంగాణ సంస్కృతి, కాకతీయ కళాతోరణం గురించే గాని మన సంస్కృతి అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు. ఈ తెలంగాణ తల్లి ముఖ్యంగా అప్పుడు ఉద్యమ సమయంలో మనం తెలంగాణ తల్లిని ఎందుకు చేయాలి, తెలంగాణ తల్లి వల్ల మనకి ఏం ఉపయోగం అని గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు కవులతోటి మేధావులతోటి తెలంగాణకు సంబంధించిన అందరినీ పిలుచుకొని తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటే బాగుంటుందో చాలా మంది ఆర్టిస్టులను కూడా పిలుచుకొని దాని మోడల్స్ కూడా చేయించి అది తయారు చేసిన మన తెలంగాణకు సంబంధించిన రూపం అది. ఎందుకంటే అప్పుడు ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ ఆంధ్ర తల్లిని విడదీస్తారా చేస్తారా అని అంటే నిజంగా ఆ సెంటిమెంట్ తోటి మనం కూడా తెలంగాణ సెంటిమెంట్ యూజ్ ఎందుకు చేసుకోకూడదు అనే నేపంతో మనం ఆ రోజు తెలంగాణ తల్లిని సృష్టించుకోవడం జరిగింది. అది అందరి కళాకారుల చేత అది నిర్మించాలి. అది జనరల్గా ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం నాకు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకు ఏదో అదృష్టంగా భావించినారు అంతే తప్ప. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల 15 రోజులు ఏమో సుమారు అవుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేక ఏంటంటే ఈ రోజు తెలంగాణ తల్లి రూపం మార్చాలి, కాకతీయ తోరణం మార్చాలి, చార్మినార్ మార్చాలి అని టైం పాస్ చేసి దీని మధ్యలో ఈ ప్రజల మధ్యలో డిస్టర్బెన్స్ చేసి కాలయాపన చేద్దామనే ప్రయత్నము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నిజంగా కాకతీయుల చరిత్ర గురించి పావని చాలా బాగా చెప్పింది. పావనే గాని రజనీ గాని అటుపక్కకు ఇటుపక్కకు 2 హంసలు ఉంటాయి. ఆ హంసలు నిజాయితీగా పాలను నీళ్లను ఏ విధంగానైతే వేరు చేసి తాగుతాయో మరి ఆ విధంగా ఆ చిహ్నాన్ని కాకతీయులకు ఆ రోజు నిర్మించుకోవడం అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక పెద్ద చరిత్ర ఉన్న కాకతీయుల చరిత్ర అది. ఒక 13వ శతాబ్దంలోనే మరి ఆ రోజు ఒక మహిళ ఏలిన అది కాకతీయులు మహిళ ఏలింది, రుద్రమ్మాదేవి ఏలిన రాజ్యం అది. అంటే దాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ చిహ్నం కంపల్సరీ మనకు ఉండాలి అని, అది చార్మినార్ ఉండాలని ఎంతో ఆలోచనతోటి మేధావులతోటి పెట్టి దాన్ని ఈ రోజు దాన్ని మన గవర్నమెంట్ ముద్రగా చిత్రీకరించడం మనకు చాలా సంతోషం. అందరూ కూడా గౌరవించింది. మరి ఈ రోజు దానిలో కవిత గారి పోలికలు కానీ అట్లా ఏమన్నా పెట్టమని ఎవరన్నా చెప్పారా మీకు? దానిలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు దేనికి ఎలా తీసుకున్నారు ఆ మోడల్?
అది ఎవరి రూపంలో లేదండి, అది తెలంగాణ తల్లి రూపం. అది అట్లా కవిత రూపం అని ఏం లేదు. అది అప్పటి నుండి ఏంటంటే దాడులు మన దగ్గర నుంచి చాలా ఆంధ్ర వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర వాళ్ళతో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ రోజునైతే ఏ రోజైతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు తుపాకీ పట్టుకొని మన మీద యుద్ధానికి వచ్చిండో ఆయన ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అందుకే ఈ రోజు ఇవన్నీ కూడా మారుస్తాడు. ఏది ఈ ముద్రనే గాని, కాకతీయుల కళాతోరణమే గాని, మరి ఇవన్నీ కూడా మార్చి డిస్టర్బెన్స్ చేసి ఒక కాలయాపన చేసుకొని ఈ 5 సంవత్సరాలు ఇదే విధంగా ఏలాలనే ఒక దృక్పథంతో ఆయన చేస్తుంటే తప్ప కానీ ఆయన ప్రజల మీద దృష్టి పెట్టి ఏదైతే హామీలు ఇచ్చిండో అది నెరవేర్చాలి. పేద ప్రజలకు, బీద ప్రజలకు నేను అండదండగా ఉండాలి, ఆ హామీలు నెరవేర్చాలనే ప్రయత్నం చేస్తలేడు. వచ్చినప్పటి కాడ నుంచి ఒక వీధి రౌడీ లాగా తిట్టడము, ఈ కేసీఆర్ ను తిట్టడము, ప్రజలను తిట్టడము అది కాదు కదా. ప్రజలందరూ గౌరవించారని ముఖ్యమంత్రి చేసిండు, చాలా గ్రేట్, గొప్ప వ్యక్తి. మరి ఇప్పుడు నిర్మించినప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి కదా. అవి నెరవేర్చకుండా ఏదేదో అది ఇది మారుస్తాము కాబట్టి కంపల్సరీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టి మరి ఆయనకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది, మంచిగా సంపూర్ణంగా ఏలి ప్రజలకు అందరికి కూడా కంపల్సరీ అందించాలి. నాకు ఒక బాధాకరం ఏంటంటే ఈ లింగన్న చాలా ఏది మాట్లాడితే అది ఆపోజిట్ మాట్లాడుతాడు. ఏమైనా రేవంత్ రెడ్డిని పార్టీని చూపే ప్రయత్నం చేస్తాను. నేను పార్టీ గీతి అనేది ఏం లేదు నాకు. నిజంగా నల్గొండ పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండే, ఆ కాళ్ళు ఇరిగి అదేంటి ఫ్లోరైడ్ వాటర్ తో చాలా ఇబ్బంది పడేది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఫ్లోరైడ్ వాటర్ మరి బంద్ పెట్టి మరి ఈ రోజు కాళేశ్వరం ద్వారా మరి నీళ్లు అందించి తాగడం కోసం నీళ్లు అందించిన ఒక ముఖ్యమంత్రి, గౌరవ మాజీ ముఖ్యమంత్రిని ఈ రోజు అంత గొప్పగా విమర్శించడం ఏందో నాకు దానిలో అర్థం లేదు. మనం మీరు చేయవలసిన ఏమంటే చేయండి. అయినను తెలంగాణ సాధించిన ఒక గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని ఏది పడితే అది వాదించడం కరెక్ట్ కాదు. అది ఆంధ్ర వాళ్ళ దగ్గర ఉన్న తెలంగాణను ఈ రోజు మరి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి నిజంగా దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా డెవలప్మెంట్ చేసి అసలు హైదరాబాద్ నగరంలో 15 రోజులకు ఒకసారి వాటర్ ఉండేదండి. ఈ రోజు 24 అవర్స్ వాటర్ హైదరాబాద్ నగరంలో మరి తాగుతుంది. 24 గంటలు కరెంటు లేకుండే ఈ రోజు హైదరాబాద్ నగరంలో 24 గంటలు కరెంట్ వస్తుంది. అంటే ఎంతో మార్పు చేసి ఇంత డెవలప్ చేసిన వ్యక్తిని చిల్లరగా చాలా చీపుగా మాట్లాడడం అది చాలా సిగ్గుచేటండి. అది కేసీఆర్ తింటే మనంలో మన తండ్రిని మనం తిట్టుకున్నట్టు, మన అమ్మను మన నాన్నను తిట్టుకున్నట్టు మేమైతే భావిస్తున్నాం. అది తిట్టకుండా మీరు చేయవలసినవి చేయండి, అయినను మించి చేయండి. ఈ ప్రాజెక్టు కడితే ప్రాజెక్టును విమర్శిస్తారు, ఏ పనికైతే దాన్ని వంక పెట్టడమే తప్ప మీరు చేద్దామనే ఆలోచన మీకు ఒక్కటి కూడా జరుగుతలేదు. కంపల్సరీ విమర్శించడం మారి మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు మీకు అధికారం అంటగట్టిళ్ళు కాబట్టి మీరు ఈ రోజు కంపల్సరీ మీరు ఇచ్చిన హామీలు 420 హామీస్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోండి. కానీ కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క పని తెలంగాణ తల్లి ఉంటే అది మార్చాలి, ఎంలం ఉంటే అది మార్చాలి, కాళేశ్వరం కరెక్ట్ లేదు, ఏది ఒక్కటి లేదు, ఏది చేస్తే అది కరెక్ట్ లేదని చెప్పుకుంటా ఈ కాలయాపన చేయడమే జరుగుతుంది తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారైనా కాంగ్రెస్ పార్టీ వారైనా మీకు మంచి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మీరు కంపల్సరీ కూడా మీరు ప్రజల శ్రేయస్సు కోరి ప్రజలను కాపాడాలి. మీరు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు మనకు. ఈ సంక్షేమ పథకాలు మన భారతదేశం ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపే ప్రయత్నం అని మీరు అంటున్నారు. అసలు తెలంగాణ అసలైన అస్తిత్వాన్ని నేను పునర్నిర్మిస్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అది ఏది చేస్తే అడ్డం కండి. ఆయనకు ఏదో ఆయన రూపు మార్చేది ఏం లేదు, ఆయన ఉద్యమంలో కొట్లాడింది లేదు, ఆయన రూపు మార్చేది లేదు. ఏదో కాలయాపన చేయడం కోసమే తప్ప ఆయన రూపు మార్చేది ఏం లేదు. అక్కడ ఆయనకు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది యోధులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఆయన ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకొని ఈ సంక్షేమ పథకాలు అందరికి అందే విధంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి తప్ప కానీ కేసీఆర్ చేసిన పనులను, గొప్ప పనులను విమర్శించడం తగదు. ఆ పార్టీకి కూడా కరెక్ట్ కాదు. అది నాకైతే చాలా బాధాకరం. కేసీఆర్ విమర్శిస్తా అంటే అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక ఉద్యమం నిర్మించి ఒక ప్యాషన్ కోసం పార్టీ పెట్టింది కాదు,
అధికారం కోసం పెట్టింది కాదు. ఒక సమస్యల మీద పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆ పార్టీని విమర్శించి ఓడిపోయింది కదా, కొంచెం విమర్శించడం ఎందుకు? మీరు చేసే పని తక్షణమే చేయండి, 420 హామీస్ చేయండి. అవి కానీ ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చినా కానీ ఇదే మాట్లాడుతా అంటే అది తగదు, అది మంచిది కూడా కాదు. వేరే వాళ్ళు నవ్వుకుంటారు, వేరే స్టేట్ వాళ్ళు. మన స్టేట్ లో చాలా మేము అదే చెప్తున్నాం, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగానే మా యొక్క పరిపాలన ఉంటుంది. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత వహించాలంటున్నావు. ఇది ప్రజాస్వామ్యంలో అది కనీస బాధ్యత కదా. మీరు ఒక కన్స్ట్రక్టివ్, ఒక పాజిటివ్ క్రిటిసిజం చేయండి ప్రభుత్వం మీద, అంతే తప్ప ఇప్పుడు గ్యారంటీలు అమలు మేము ఇచ్చిన గ్యారంటీలు డెఫినెట్ కూడా అమలు చేసి. నేను అది కూడా అడగట్లేదు అన్నగారు, నేను అది కూడా అడగట్లేదు. అంటే ఇప్పుడు మన చర్చని అంటే దీని చుట్టూ తిప్పితే సబ్జెక్ట్ అంటే వాళ్ళు ఏమంటున్నారు, ముందు అది దీన్ని దృష్టి మళ్లించడానికి అది చేస్తున్నారా అని అడుగుతున్నారు. అవునా కాదా చెప్పండి. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అవసరం. ఇప్పుడు ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో మరి నిర్ణయాలు సమీక్షించరా? ఆ విధంగా ఇంకొకటి ఇప్పుడు మాట్లాడుతారు, అన్న కూడా నల్గొండ గురించి మాట్లాడు. ఇప్పుడు ఆ చర్చ పెడితే అన్న కూడా నల్గొండ జిల్లాలో ఎంత అన్యాయం చేసిండో ఒక మాకు తెలుసు. కనీసం మూసీ కాలువలో తప్పాడు, మట్టి కూడా తీయలేదు 9.5 ఏళ్ళు. సో ఆ చర్చ నేను బోదలుచుకోలేదు. ఇప్పుడు అయినా నేను ఏమంటున్నా అంటే, ఏది జరిగినా కూడా ప్రజాపాలనకు ప్రజాభిప్రాయాల మీదకే జరుగుతుంది. ఇది చాలా స్పష్టం. మీరు వెయిట్ చేయండి అన్న. మీకు ఆ సమయం కూడా లేకుండా ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద క్రిటిసైజ్ చేయడం. మరి 9.5 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేసినారో నేను చెప్పమంటారా? మీరు చేసిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు, మీరు చేసిన పనులు, ఆ ఘనత నేను చెప్పమంటారా? నేను చెప్తా. అయితే నేను ఏమంటాను, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఈ ప్రభుత్వం వెల్కమ్ చెప్తుంది, మీరు రండి. అందుకే మన మీరు గుర్తుంటది, మా ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, అవి మీరు స్వీకరిస్తాం. రజనీ గారు అంటే తొందరపడుతున్నారా? అంటే ప్రభుత్వం ఏర్పడి కాలు చేయి కూడా తీసుకోక ముందే మీరు విమర్శల దాడి మొదలు పెట్టడం ద్వారా ఏం సాధిస్తారు? అంటే జనంలో కూడా ఏంటి, కనీసం కొంచెం కూడా టైం ఇవ్వకుండా కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని ఒక అపప్రద మీకు వచ్చే అవకాశం లేదా? విమర్శలు కాదండి. ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే ముందు డేట్లతో సహా చెప్పింది ఒకటి. సరే, ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా పెట్టింది 100 days అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏమైతే 1 కాదు 2 కాదు వాళ్ళు నోటికి వచ్చినాయి అన్ని ఎన్నో, ఆ గ్యారంటీల 6 మాత్రమే. కానీ దాంతో పాటు దాంట్లో ఉన్న సభ అంటారు కదా, మిగతా అవన్నీ చూసుకుంటే 420 హామీలు ఇచ్చింది. మేమేమంటున్నామంటే, రైతులు ఆగుతారా? రైతు బంధు, ఇప్పుడు వ్యవసాయం చేయాలి కదా, యాసంగి పంట అంటారు కదా వాళ్ళు. వెళ్దాం, మీరు అంటున్నారు కదా ప్రజాపాలన. ఒక్క నిమిషం, నేను మాట్లాడేటప్పుడు ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజలకి వెళ్దాం, రైతుల దగ్గరికి వెళ్దాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసిరో సేమ్ అదే రకంగా బిహేవ్ చేసో, లేకపోతే అదే రకంగా బురద జల్లి ఇంకా పరిపాలన అట్లే చేస్తామంటే ప్రజలు మెచ్చారు. ప్రజలు మెచ్చే పరిపాలన దిశగా అడుగులేయండి. మీరు ఎంతసేపు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన దానికంటే మేము ఇంకా బెటర్ గా ఏం చేయగలము, ప్రజలను మెచ్చే విధంగా హామీలు ఇవ్వడం కాదు, అమలు ఏ రకంగా చేయగలము, ప్రజల్లోకి ఎలా వెళ్ళగలము అనేది చూపించండి. ఒకటి. రెండవది, నిజంగానే పిఆర్ స్టంట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డే, సెకండ్ డే, ఇప్పుడు ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పే సంఘటనలు కావచ్చు, ఇటువంటి సంఘటన లేదంటే ఆ రోజు పేపర్ వరకు, ఆ రోజు ప్రజలను మెప్పించడం వరకు సరిపోతుందండి. కానీ ఒక్కరోజు పాలన కాదు కదండి, ఇది ఒక్క రోజులో సినిమా కాదు కదా. ప్రజాపాలన అంటే ఒక 5 ఏళ్ల పాటు మీరు చెప్పిన ఏ రకంగా చేస్తారు, ఎట్లా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల్ని కలుస్తున్నాడు కదా రోజు సెక్రటరీ. అది మన ఒక నిమిషం, ఆ తర్వాత మనం చూడలేదండి మీడియాగా, మీకు తెలియదా ఎవరెవరు ఉన్నారు సెక్రటేరియట్ లో, ఏం జరుగుతుంది? సెక్రటేరియట్ లో కాదు, ప్రగతి భవన్ లో పెట్టారు కదా, ఎవరు కలుస్తారు, ఏం కలుస్తారు, ఎట్లా కలుస్తున్నారు కదా ప్రజల్ని. ఎన్ని రోజులు కలిసారండి? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి కలుసుకోవడం జరిగింది? ఎమ్మెల్యేలు గద్దరికే కనీసం గడిల పాలనకు ఎంట్రీ చేయలేదు. మనకు కాదు, గద్దరికే రేవంత్ రెడ్డి గారు ప్రజలు కలుస్తున్నారా? కేసీఆర్ ను కవితను రండి, ఎక్కడికైనా 24/7 ఒకటే రోజు కలిసారు ఇప్పుడు దాకా. మీరు తీసుకుపోవడం కాదు, ప్రజలు వెళ్ళాలి.
వెళ్ళాలి, ప్రజలు వెళ్ళాలి. ప్రజలు వెళ్తేనే ప్రజల సమస్యలు చెప్పుకుంటారు తప్పితే మీరు తీసుకుపోతే ఎవరైనా పోతారు, మేము కూడా పోతాం. మహాత్మా జ్యోతిరావు ప్రగతి భవన్లో మా ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు, మీరు రండి, మీరు అడగండి. ఇప్పుడు మీరు కవిత రమ్మంటారా, కవిత కని గారినో లేదా హరీష్ రావు కేసీఆర్ రమ్మనండి. మీరు సమయం ఇవ్వకపోతే ఉన్నటువంటి కేసీఆర్ సీతక్క కూడా ఒక ఎమ్మెల్యే కూడా అవకాశం లేదు. గద్దర్ లాంటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఎంత అవమానం జరిగిందో మర్చిపోయాలి. తెలంగాణ సమాజం గద్దర్ జరిగిన అవమానం మర్చిపోయిందా? నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు రండి, మీకు అవకాశం సమయం ప్రజల్ని రెగ్యులర్ గా కలుస్తా అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. కలుస్తున్నారా? సెక్రటరీ ఏమంటారు? సెక్రటరీ ఏంది? సెక్రటరీ కదా, సచివాలయం నుంచే జరుగుతుంది. అక్కడి నుంచి మీరు రండి. మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా అవైలబిలిటీ ఉన్నారు, మీరు ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు. ఇది చాలా స్పష్టం. మీరు ప్రజాపాలన అక్కడికైనా వెళ్ళి కలవండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏం చెప్పారంటే, ఇగో ఇప్పటి నుంచి ఈ రోజు స్టార్ట్ అవుతుంది, ప్రతి వారం నేను ఇక్కడే ఉంటా, ప్రతి వారం తీసుకుంటా, రోజు మొత్తం తీసుకుంటా అని చెప్పారు. మరి ఇప్పటివరకు అయితే ఏం కనిపించలేదు, ఒక్కసారి కనిపించారు నాకు. మిస్అండర్స్టాండింగ్ కాదని ఉన్న అండర్స్టాండింగ్ అది. దీంట్లో 1 minute ఇవ్వండి, నేను 1 minute ర్యాపింగ్ చేస్తాను. ఈ ముఖ్యంగా ఏంటంటే నేను ముందు నుంచి చెప్పుకొస్తున్నాను, ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ప్రజలు మీరు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఫస్ట్ ముందు అమలు చేయండి. అమలు చేస్తేనే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూడా ఒప్పుకుంటారు, గ్యారంటీగా మిమ్మల్ని సమర్థిస్తారు. అవసరం వస్తే పార్లమెంట్ ఎన్నికలు గెలిపిస్తారు. లేదు అంటే పార్లమెంట్ ఎన్నికలు మొన్న 4 రాష్ట్రాలు జరిగినాయి, 4 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు మొత్తం కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఇక్కడ కూడా రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు కూడా మీరు తప్పకుండా గెలవరు, 80% గెలిచే అవకాశాలు ఉండవు. అందుకే మీరు దాన్ని అమలు చేసి చెప్పండి. ఎందుకంటే 9వ తారీఖు అని చెప్పి మళ్ళీ పోయి 30 రోజులు అన్నారు, మళ్ళీ 60 రోజులు అన్నారు, ఇప్పుడు 100 రోజులు అంటారు. రేపు పొద్దున కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ జూన్ వస్తుంది, జూలై వస్తుంది. మరి అప్పుడు వీళ్ళకి దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఇవంతా తప్పుదారి పట్టించడానికి, ఎందుకంటే డబ్బులు లేవు. డబ్బులు లేక ఫైనాన్షియల్ గా మననే 14,000 కోట్లు తీసుకొచ్చి జీతాలు అవి ఇచ్చారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేదు. సో ఏదో ఒకటి చెప్పాలి, ఏదో రోజు ఒకటి పేపర్లో రావాలి, తెలంగాణ ప్రజలను తప్పు పట్టించాలని ఒక ఆలోచన. ఇవన్నీ మిగతా గత ప్రభుత్వం చూసుకున్నా కూడా తర్వాత దాన్ని పక్కన పెడితే దాన్ని అందుకని గత ప్రభుత్వాన్ని ఓడించి మరి వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు సమర్థంగా తీసుకోవాలి, అమలు చేయాలి, మొత్తం గ్యారెంటీలన్నీ అమలు చేయాలని ఆలోచన. అట్లాగే మీరు రజనీ గారు చెప్పండి ఫైనల్గా, అంటే ఒకవేళ చిహ్నాలను మార్చడం అనేది ఒక పబ్లిసిటీ స్టంటా, నేను నిజంగా మారిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తారు, అంటే బీఆర్ఎస్ పార్టీగా మీరేం ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నది కాదు, అది కేసీఆర్ గారు వేసిన రాజముద్రలు కావండి, ఆ రకమైన ముద్రలు కావు. ఇది ప్రజలు కోరి మేధావులు ప్రజలు అందరు కలిసి ఈ రోజు వీళ్ళు వచ్చి మళ్ళీ కొత్తగా మేము మేధావులను కూర్చుంటున్నామో, లేకపోతే కొత్తగా మేము ప్రజాపాలనో లేకపోతే ప్రజలు మెచ్చిన పాలనో ఎప్పుడో మొదలైంది. కేసీఆర్ గారు అదంతా ఆ రకంగానే నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి. రెండవది, అవి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలు అయితే తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే ఎన్నో విగ్రహాలు పెట్టి పూజించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి విగ్రహాలను ఈరోజు మారుస్తాము, లేదు ఏ రకంగా అయితే మిగతా ఈ కార్యక్రమాలు ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఇవి మారుస్తాం అవి మారుస్తాయి అని చెప్తుంది. ప్రజలే యాక్సెప్ట్ చేయట్లేదండి. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ప్రజలు కోరలేదు, ప్రజలు కోరని దాన్ని మీరు వ్యక్తిగతంగా ప్రవర్తిస్తున్న తీరాది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలే మీరు ఒక్కసారి అటువంటి చర్యలు స్టార్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎటువంటి రియాక్షన్ వస్తుందో. ఓకే, డన్. ఫైనల్ గా మీరు చెప్పండి. నేను చెప్తున్నది మా ముఖ్యమంత్రి మంత్రులు కూడా ప్రజల మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయాలు జరుగుతాయి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఏం చేసినా ఈ ప్రభుత్వం చర్యలు చేస్తుంది. అది చాలా స్పష్టం, ఇందులో ఎవరికి కూడా డౌట్ అవసరం లేదు. రెండోది, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ తెలంగాణలో 15 సీట్లు గెలవబోతుంది. ఇవి మీరు రాసి పెట్టుకోండి. ఇదే తర్వాత ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడదాం. అభిప్రాయ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు అమలు చేస్తున్నారు. భారతదేశంలో వచ్చేదండి
దాని గురించి చర్చ పెట్టాలి. రోడ్లకు కూడా వచ్చిందండి, గుట్టలు రియల్ ఎస్టేట్ లకు కూడా వచ్చింది. ఇవాళ మేము అందుకే దానికి ఒక స్టాచ్యూ ఎక్కడ ఎట్లు ఇవ్వాలి, ఎవరికి నిజమైన రైతులకు న్యాయం జరగాలంటే ఒక మాట చెప్పాలి. మన పార్లమెంట్ లో మోడీ గారు ఒకటే చెప్పారు కాంగ్రెస్ పార్టీకి, మీకు 40 స్థానాలు ఉన్నాయి, మీరు ఆ 40 స్థానాలు నిలుపుకుంటే రేపొద్దున గౌరవం ఉంటది, వాటిని పెంచుకోండి. ముందర తెలంగాణ నుంచే 15 వస్తాయి, పెంచుకోండి చెప్తున్నారు. కనీసం ఆ గౌరవం పెంచుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ దయన స్థితిలో ఉంది. ఇండియా కూటమి మొత్తం బద్దలైపోతుంది. అక్కడ ఇండియా కూటమి మొత్తం బద్దలైపోతుంది. మొత్తం బయటకు వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఎక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం కథం పట్టించింది. మొత్తం రాహుల్ గాంధీకి ఎవరు ఎన్ని గెలుస్తారు అనేది నెక్స్ట్ చర్చ. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలకు ఏదైనా సరే ఎటువంటి నష్టము కష్టము లేకపోతే తెలంగాణ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏవెదురైనా దాన్ని క్వశ్చన్ చేసేది బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ 12 స్థానాలు గెలుచుకుంటుంది. ఇంకా ఎక్కువ వస్తాయి తప్ప తక్కువ రావు. మోడీ గారు అలా నడుస్తుంది. ఇక్కడ మోడీ గారు అలా నడుస్తుంది. కూడా ఆదరిస్తున్నారు. 80% గెలిపిస్తారు భారతీయ జనతా పార్టీని. బీజేపీకి ఒక్కటస్తే మా ఎక్కువ, కాంగ్రెస్ కు 2 వస్తే మా ఎక్కువ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. అట్లాగే పావని గౌడ్ గారు, అట్లాగే పస్నూరు దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. పావని గారు మీకు నెక్స్ట్ సారి మరింత మీ వాయిస్ ఇస్తాము. ఈసారికి సమస్య ఒకటే నిమిషం ఒక్క సెకండ్. కాంగ్రెస్ కు 12 వస్తాయంట కదా, కాంగ్రెస్ కి ఏంటి 15 వస్తాయి. కాంగ్రెస్ కు 15 వస్తాయట కదా, మరి 2 పోయినాయి. మిగతా బీజేపీకి 12 వస్తాయట కదా. తెలంగాణకు ఏం చేయనోళ్ళకే గిన్నొస్తే తెలంగాణను 9.5 ఏళ్లల్లా ముందు అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారికి ఎన్ని రావాలి? ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి నేను ప్రజలను అడుగుతున్నా, నేను ప్రజల దగ్గరనే ఉంటున్నా, స్టూడియోలలో ఉండట్లేదు, హైదరాబాద్ లో ఉండట్లేదు, ప్రతి గ్రామం తిరుగుతున్నా, ప్రతి పల్లెని అడుగుతున్నా. కేసీఆర్ గారిని మిస్ అయినామనే ఫీలింగ్ లా ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో మేము 16 సీట్ల దాకా గెలుస్తాము. ఏదో 1 2 బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుంది కావచ్చు, అంతే అన్నా. ఇంకా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పావని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పస్నూరు దయాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి వార్ రూమ్. కీప్ వాచింగ్ ఆద్య టీవీ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.